హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో చల్లమిరపకాయలు అంటే మనకి గుర్తొచ్చేది పచ్చిమిరపకాయ కడిగి మధ్యలో ఘాటు పెట్టి మజ్జిగలో ఎక్కువగా ఉప్పు వేసి ఆ ఉప్పు వేసిన మజ్జిగలో ఈ పచ్చిమిరపకాయలు ఊరబెట్టి 2-3 రోజులు ఎండబెట్టి చేస్తాం కదండి. అలా కాకుండా చాలా ఈజీగా ఒకే రోజు ఊరబెట్టి మరుసటి రోజే ఇవి ఎండబెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 రకాలుగా చూపిస్తానండి. ఆ 2 రకాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అవి కూడా పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కొని ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత తొడిమలు తీసేసుకోవాలండి. ఇవి కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వీటికి ఉప్పు తక్కువగానే పడుతుంది, ఎక్కువగా వేయనక్కర్లేదు. చాలా ఉప్పు తక్కువ వేసుకొని ఊరమిరపకాయలు చేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. పప్పుచారు చేసినప్పుడు ఈ వడియాలతో పాటుగా వీటిని కూడా వేయించుకొని చక్కగా తినొచ్చు. పప్పులోకి, పప్పుచారులోకి, పెరుగన్నంలోకి ఎంతో రుచిగా ఉంటాయి. ఈ ఊరమిరపకాయలతో కమ్మటి పొడిని కూడా చేసి చూపిస్తానండి. ఈ పొడిని మనము వేడివేడి అన్నంలో నెయ్యి గాని నూనె గాని వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీలోకి, వడల్లోకి, దోశలోకి, ఉప్మాలోకి ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ పొడిని మనము ఉపయోగించుకోవచ్చు. పెరుగు, పుల్ల మజ్జిగ వాడకుండా నేను ఇక్కడ ఈ ఊరమిరపకాయలు చేసి చూపిస్తానండి. ఈ ఊరమిరపకాయలకి కొద్దిగా నిమ్మరసం ఉంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కొని మజ్జిగకి ఘాటు పెట్టి ఉంచుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో తీసుకున్నానండి. దానికి ఒక పెద్ద చెంచాడు ఉప్పు, అలాగే 2 చెంచాల వాము, జీలకర్ర, పసుపు వేసి పొడిగొట్టి పెట్టుకోవాలండి. తర్వాత ఈ ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలోకి ఈ పొడిగొట్టి పెట్టుకున్న మసాలా కలిపేసుకొని, అలాగే నిమ్మరసం కలిపేసుకొని పొద్దున కలుపుకున్నామంటే రాత్రి పెట్టి పొద్దుటే వీటిని ఎండలో పెట్టేసుకోవాలండి. అంతే అండి, చాలా సులువుగా చేసుకోవచ్చు. పొడి ఎలా చేసుకోవాలో మరొకసారి చెప్తాను. వాము 2 చెంచాలు, జీలకర్ర 2 చెంచాలు, అలాగే పెద్ద చెంచా ఉప్పు, అలాగే 1 చెంచా పసుపు, ఇవన్నీ కూడా వేసి మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఈ పొడిని ఇలా చీలికలుగా చేసుకున్న పచ్చిమిరపకాయల్లో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. తొడిమలు తీసేసాను. తర్వాత 3 నిమ్మకాయలు రసంగా పిండేసి వీటికి కలిపేస్తున్నాను. ఈ నిమ్మకాయ రసము, ఈ వాము, జీలకర్ర, ఉప్పు, పసుపు పొడి బాగా ఈ పచ్చిమిరపకాయలు పట్టేటట్టు కలిపేసి ఒక గిన్నెలో వేసి మూత పెట్టేసుకోవాలండి. నిమ్మకాయ రసం పులుపుకే ఈ మన పచ్చిమిరపకాయలో ఉన్న కారం అంతా తగ్గుతుంది. మరీ ఎక్కువగా నిమ్మరసం వేయక్కర్లేదండి. కొద్దిగా ఇవి తడిచేటట్టు వేసుకొని కూడా రసం అంతా కూడా గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసి మరుసటి రోజు తీసుకోవాలి. మరుసటి రోజు చూస్తే చూడండి, సగము మనకి పచ్చగా ఉన్న కాయలన్నీ కూడా పసుపు రంగులోకి మారాయి కదా. అంతే అండి. ఇవి విడివిడిగా పళ్ళెంలో పరుచుకుని ఎండలో పెట్టేసుకోవాలి. 2-3 రోజులకు బాగా ఎండిపోతాయండి. మసాలా, నిమ్మరసం అంతా కూడా ఆ పచ్చిమిరపకాయల మీద జల్లేసేయండి. వాటికి పట్టేసుకుంటుంది శుభ్రంగా. ఏమన్నా మిగిలితే అడుగున గిన్నెలో. అంతే అండి, ఈ విధంగా ఎండలో ఆరబెట్టేసుకోవాలి. చూడండి, 2 రోజులకి బాగా ఎండిపోయాయి, గలగలలాడుతూ. బాగా ఎండగా ఉంటే బాగా ఎండిపోతాయండి. ఈ విధంగా చేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. చక్కగా నిమ్మరసం వాసనతో చాలా బాగుంటాయి వేయించినప్పుడు. ఇవి కొద్దిగా వేయించి చూపిస్తాను చూడండి. ఈ విధంగా స్టవ్ పైన బాణీ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఈ మిరపకాయలు వేసేసుకోవాలండి. మరీ బాగా నల్లగా వేయించక్కర్లేదు, కొద్దిగా వేస్తే సరిపోతుంది. చూడండి, బాగా వేగిపోయాయి. చల్లారిన తర్వాత ఇవి బాగా గలగలలాడుతూ కరకరలాడుతూ ఉంటాయండి. క్రిస్పీగా తయారవుతాయి. ఎంతో రుచిగా ఉండే నిమ్మరసంతో చేసిన ఈ చల్లమిరపకాయలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఉప్పు కూడా తక్కువే పడుతుంది, అలాగే రుచిగా కూడా ఉంటాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిందేనండి. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి తెలియజేయండి. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇప్పుడు పచ్చి మామిడికాయ తురుముతో పచ్చి మిరపకాయలతో ఊరమిరపకాయలు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పుల్లగా, కారంగా చాలా బాగా కుదురుతాయండి. ఇవి చాలా మందికి తెలియపోయి ఉండొచ్చు. తెలియని వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి, ఈజీగా చేసుకోవచ్చు. మజ్జిగలో వేసే మిరపకాయలే కాకుండా ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఉప్పు కూడా చాలా తక్కువే పడుతుందండి.
కనుక బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు, ఉప్పు తక్కువ తినాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ఈ మిరపకాయలను అయితే చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే, పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే ఈ పచ్చిమిరపకాయతో ఊరమిరపకాయలు ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పచ్చిమిరపకాయల్ని కడిగేసి తొడిమలు తీసేసి మధ్యకి సూది పిన్నుస్తో కానీ చాకుతో కానీ ఘాటు పెట్టుకోవాలంటే ఈ విధంగా తయారు చేసి రెడీగా పెట్టుకోవాలి. దీనికి కూడా పొడి కొట్టుకోవాలి. దీనికి కూడా వాము, జీలకర్ర, ఉప్పు, పసుపు వేసి పొడి కొట్టుకోవాలి. వాము 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఉప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. పసుపు 1 చిన్న టీ స్పూన్ తీసుకోవాలి. ఇవన్నీ పొడిగొట్టి పెట్టుకోవాలి. దీనిలోకి మనము మామిడికాయ తురుము వేసుకోవాలండి. 1/2 కిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదండి, దానికి ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నానండి. ఇలా తురిమి పెట్టుకోవాలి. బాగా పుల్లగా ఉంటే 1 చాలండి, లేదు అంటే 2 కాయలు తీసుకోవాలి. చిన్న చిన్నగా మీడియం సైజు ఉండి కాస్త పులుపు తక్కువగా ఉంటే 2 తీసుకోవాలి. నేను ఇక్కడ బాగా పుల్లగా ఉంది, అలాగే పెద్దగా కూడా ఉంది. 1 కాయ తీసుకున్నాను. ఇదంతా కూడా తురుము ఈ పొడికి పట్టించేసుకోవాలి. మనము జీలకర్ర, వాము, పసుపు, ఉప్పు వేసి పొడి కొట్టుకున్నాం కదా, ఇదంతా కూడా ఈ మామిడికాయ తురుముకి పట్టించేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మనము ఘాట్లో పెట్టుకున్న పచ్చిమిరపకాయలకి ఊరేసుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్క పచ్చిమిరపకాయని తీసుకొని ఆ ఘాట్లలో మనము ఈ మిశ్రమాన్ని కూరుకోవాలి. పూర్తిగా నింపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అన్నీ అయిన తర్వాత అన్నీ ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. మామిడికాయ పులుపు, అలాగే జీలకర్ర పొడి, ఉప్పు ఇవన్నీ కలిపి చాలా రుచిగా ఉంటాయి. వేయించిన తర్వాత మనకు ఉప్పు కూడా తక్కువే పడుతుందండి. పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా బాగానే ఉంటాయి ఇవి. పప్పు చారులోకి, పప్పులోకి ఇలా ఇవి వేయించుకొని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఇక పప్పుచారు కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు ఈ ఊరమిరపకాయలు వేయించుకొని సైడ్ డిష్గా చేసుకుని తిన్నామంటే ఇక వేరే కూర కానీ పచ్చడి కానీ ఏం అక్కర్లేదండి. మొత్తం అన్నం అంతా కూడా ఈ పప్పుచారుతోటి ఈ మిరపకాయలతోటి తినేస్తాము. అంత రుచిగా ఉంటాయి. కాయలకన్నీ కూడా ఈ విధంగా ఈ గుజ్జుని పట్టించేయాలి. ఈ విధంగా గిన్నెలో పెట్టేసుకుని దగ్గరగా నొక్కేసి దానిపైన ఒక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి మరుసటి రోజు ఎండలో పెట్టేసుకోవాలి. అంతే అండి. చూడండి, మరుసటి రోజు ఈ విధంగా ఎండబెట్టేసాను. 2 రోజులకి బాగా ఎండిపోయాయి చూడండి. బాగా ఎండగా ఉన్నప్పుడు చేస్తే బాగా ఎండిపోతాయండి. మామిడికాయ గుజ్జుతో ఊరమిరపకాయలు రెడీ అండి. వీటిని కూడా వేయించి చూపిస్తాను. చూసారా, మధ్యలో మనం కూరిన మసాలా అంతా అక్కడే ఉందండి, ఎక్కడ రాలిపోలేదు. ఎండిపోయాక కూడా చక్కగా పచ్చిమిర్చికి పట్టుకొనే ఉంది. నూనె కాగాక ఈ మిరపకాయలు వేసి వేయిస్తున్నాను. మనకు చల్లమిరపకాయలు ఏ విధంగా అయితే వేగుతాయో అలాగే ఉంటాయండి. కాకపోతే మనకి రుచిలో తేడా, అలాగే పనిలో తేడా. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, చక్కగా నిండుగా ఉన్నాయి. మధ్యలో మనము మసాలా కూరాం కదా, ఎంతో రుచిగా టేస్టీగా ఉండే ఈ మామిడికాయ ఊరమిరపకాయలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు నచ్చితే 10 మందికి తెలియజేయండి. ఈ ఊరమిరపకాయలని ఉపయోగించి మరొక స్పెషల్ రెసిపీని చేసి చూపిస్తానండి. దీంతో పొడి, ఊరమిరపకాయలతో పొడి అండి. ఈ మధ్య చిన్న చిన్న ఫంక్షన్స్లో అది కూడా ఆర్డర్ని పెడుతున్నారండి. మేము రెగ్యులర్గా చేయించుకునే క్యాటరింగ్ అబ్బాయి ఈ పొడి చేయిద్దాం మేడం ఈసారి ఫంక్షన్లో అన్నాడు. అయితే అమ్మో ఎలా ఉంటుందో ఏంటో మొదటిసారి వింటున్నాను అన్నాను. చాలామంది ఈ మధ్య ఈ పొడి భోజనాల్లో పెడుతున్నారు మేడం, చేయించండి అని అడిగాడు. సరే, అతన్ని అడిగి నేను ఈ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. నేను ఇంట్లో తయారు చేసుకుని బాగున్న తర్వాతే 10 మందికి పెట్టొచ్చు అన్న ఉద్దేశంతో నేను మా ఫంక్షన్లో నేను ఈ పొడినైతే నేను చేయించలేదు. కానీ వాళ్ళు ఎలా చేస్తారో తెలుసుకున్నానండి. ఆ తెలుసుకొని ముందు నేను రుచి చూసిన ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను మీకు. ముందుగా నేను ఒక బాణి పెట్టుకొని వేరుశనగ గుళ్ళు వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ అన్ని. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు అండి, ఇది కూడా 1 పెద్ద చెంచాడు వేసుకోవాలి. ఒక మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూను, మినపప్పు 1 టేబుల్ స్పూను, అలాగే వేరుశనగ గుళ్ళు ఇవన్నీ కూడా బాగా వేయించాలి. తర్వాత 1 గుప్పెడు కరివేపాకు, 1/2 చెంచా ఆయిల్ వేసుకుని వేయించుకోవాలండి. తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పోపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఈ పోపు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ పోపు వేసుకుని పోపు వేగిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని
చల్లమిరపకాయలు వేయించుకోవాలి. ఇవి మజ్జిగలో వేసి చేసిన మిరపకాయలండి. ఇది రెసిపీ కావాలి అంటే నా ఛానల్లో ఉందండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చాలామంది చూసారండి ఈ వీడియోని. తర్వాత ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకుని పొడి కొట్టుకోవాలి. ఈ చల్లమిరపకాయలు మజ్జిగలో వేసినవి కాకుండా ఇప్పుడు మీకు చూపించిన నిమ్మకాయతో చేసిన ఊరమిరపకాయలు, అలాగే మామిడికాయ గుజ్జుతో చేసిన ఊరమిరపకాయలు వేసి అలాగే పొడి కొట్టుకోవాలి. తర్వాత దీనికి 1 కప్పు వేయించిన శనగపప్పు లేదా పుట్నాల పప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు కదండి, ఆ పప్పు. తర్వాత దానికి 1 అర చెంచాడు పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు అండి. ఆల్రెడీ మిరపకాయల్లో ఉప్పు ఉంటుంది కదా, చూసుకుని వేసుకోవాలి. కొద్దిగా వేసాను. అలాగే 1 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 అర చెంచా జీలకర్ర వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. పుట్నాల పప్పు తొందరగానే మెత్తగా అయిపోతుందండి, అందుకనే మనము పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ బరకగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఇదంతా మనము పోపు వేసుకున్నాం కదండి, ఆ పోపు మిశ్రమంలో కలిపేసుకోవాలి. తర్వాత దీనికి 1 పావు కప్పు ఎండు కొబ్బరి పొడి కలుపుకోవాలండి. ఎండు కొబ్బరి మీ దగ్గర ఉంటే మనము మిక్సీ చేసేటప్పుడే వేసుకోవచ్చు. ఊరమిరపకాయలు పోపు అది మిక్సీ పట్టేటప్పుడే ఎండు కొబ్బరి ఉంటే ముక్కలుగా కోసి వేసుకోవాలి. నా దగ్గర పౌడర్ ఉంది కనుక కలిపేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు తక్కువైతే ఉప్పు కలుపుకోండి. ఈ విధంగా చేసుకున్నది మనం స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఇడ్లీలోకి, ఉప్మాలోకి, ఇలా దేనిలోకైనా తినొచ్చండి. ఇక్కడ నేను అన్నంలో కలిపి చూపిస్తున్నాను. భలే అద్భుతంగా ఉంటుంది. మనము పలుకుగా రుబ్బాం కదా, అక్కడక్కడ వేయించిన శనగపప్పు పప్పు తగులుతూ చక్కగా ఉంటుందండి తినడానికి, కమ్మగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కొత్తగా ఉంది కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు మీరు తినకపోయి ఉంటే తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇది సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఏ బ్రేక్ఫాస్ట్లో అయినా మనం తినొచ్చు. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా బాగానే తినేస్తారు. ఏమండి, నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియజేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్, షేర్ నాకు ఎంతో ఉపయోగపడతాయి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మరికొద్ది మంది ఈ వీడియోని చూడగలుగుతారు. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.